హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో ప్రవచనాల్లో మేము మాట చెప్తూ ఉంటాం. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. అది నీ ఆత్మ సాక్షాత్కారం, ఆత్మస్థానం అని. దేన్ని మాటలతో వివరించలేమో, దేన్ని మనసుతో పొందలేమో అదే ఆత్మ అని. కానీ ఆత్మని పొందేందుకు, ఆత్మని తెలుసుకునేందుకు మనసే సాధనం. కానీ ఆ మనసు లయించిపోయాక, అమనస్కం అయ్యాకే మనకు ఆత్మానుభవం కలుగుతుంది. అది సాధనం కాదు, కానీ దాంతోనే సాధించుకోవాలి. ఈ ద్వంద్వాన్ని దాటితేనే ఆత్మస్వరూపులం అవుతాం, ఆత్మతృప్తి పొందుతాం, ఆత్మానంద స్థితిలో ఉంటాం. ఆ స్వస్వరూప స్థితిలో ఉండే అన్ని కర్తవ్యాలు నిర్వహిస్తాం, ధర్మ కార్యాలన్నీ చేస్తాం. కానీ అవేవి మనల్ని అంటుకోవు. ఈ ప్రక్రియ అనుభవిస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. వెన్న తిన్నవాడికే వెన్న రుచి ఏమిటో తెలుస్తుంది తప్ప దాన్ని ఏ విధంగా తీయగుందని చెప్పగలమా, చేదుగా ఉందని చెప్పగలమా, చప్పగా ఉందని చెప్పగలమా, కమ్మగా ఉందని కూడా చెప్పలేం. వెన్న రుచి వెన్నదే, నెయ్యి రుచి నేతిదే. అది అనుభవంతో తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే సపోటా, మామిడి, సీతాఫలం, బొప్పాయి అన్ని పండ్లు తీయగానే ఉంటాయి. తీయగా ఉంది అంటే సరిపోతుందా? బొప్పాయి తీపి వేరు, జిలేబీ తీపి వేరు, సీతాఫలం తీపి వేరు, మామిడి పండు తీపి వేరు, అరటి పండు తీపి వేరు, ఖర్జూర పండు తీపి వేరు. ఏ పండు తీపి ఆ పండుదే. దాని మాటలతో చెప్పలేం, అనుభవిస్తేనే తెలుస్తుంది. కేవలం ఇంద్రియ అనుభవం కూడా మాటలతో చెప్పలేని చోట ఆత్మానుభవాన్ని ఎలా చెప్పడం? కాబట్టి ఈ విషయాన్ని నేను ఆ ఫ్లోలో చెప్పేశాను కానండి. నేను ఇందులో ఒక పోలికని మాత్రమే, ఇక్కడ ఒక గూఢచర్య అంశాన్ని, రాజకీయ అంశాన్ని చెప్పడానికి ఈ పోలికను తీసుకున్నాను. మనస్సుతోనే ఆత్మ సాక్షాత్కార సాధన చేయాలి, కానీ మనస్సు సాధనం కాదు. అలాంటి ఒక ప్రక్రియ ఏంటంటే, ఈ రాజ్యాంగం విఫలమైంది. కానీ దీన్ని దాటి ఒక మొత్తం వ్యవస్థ సహితంగా వ్యవస్థలన్నీ విఫలమైన ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి, ఆచరణలో ఉన్నటువంటి బొక్కల కారణంగా న్యాయ వ్యవస్థ, అధికార వ్యవస్థ, పాలనా వ్యవస్థ, సమస్త వ్యవస్థలు విఫలమయ్యాయి. కానీ దీన్ని దాటి మరి ఒక సఫల, సమర్థవంతమైన రాజ్యాంగాన్ని, సొసైటీని, వ్యవస్థల్ని నిర్మించుకోవాలన్నా మళ్ళీ ఈ రాజ్యాంగమే గతి. అచ్చంగా మనస్సుతో ఆత్మని తెలుసుకోలేం, కానీ ఆత్మని తెలుసుకునేందుకు మనస్సే సాధన. దాన్ని అమనస్కం చేసేయాలి, దాన్ని శూన్యం చేసేయాలి. అలాగే ఈ బొక్కల రాజ్యాంగాన్ని శూన్యం చేయాలంటే దీన్నే పట్టుకొని నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే కత్తులు పట్టుకొని నడవలేం కదా. కత్తులు పట్టుకొని నడిచేట్లయితే మేము ఆయుధాలతో యుద్ధం అని ఉండేవాళ్ళం, మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అనేవాళ్ళం కాదు. కాబట్టి అహింసతో హింసని ఎక్స్పోజ్ చేసినట్టు, ధర్మంతో అధర్మాన్ని ఎక్స్పోజ్ చేసినట్లు ఈ యుద్ధ పథకం, వ్యూహాలు రచింపబడ్డాయి. ఇప్పుడు ట్యాంపర్తో, ఈవీఎం యంత్రాల ట్యాంపర్తో అధికారాన్ని చేజిక్కించుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారే కానీ కనీసం మినిమం రాజ్యాంగాన్ని, మినిమం వ్యవస్థల్ని కూడా బ్రతకనీయని ఈ చెంబా కూటమిని, మోడీ కూటమిని ఎలా ఎదుర్కోవాలి? ఒక్క జగన్ వల్ల ఏమవ్వదు. అవును అంటే అతడి తండ్రి దారిలో పంపించేసినా కూడా ఆశ్చర్యం లేదు. మొన్న ఎవడో అంటున్నాడు, ఎన్ని మొక్కలయ్యాడు అతడి తండ్రి అని. ఒకే మొక్కగా ఉన్నా 100 మొక్కలైనా అన్నీ కలిసేది మట్టిలోనే. ఆ దేహభ్రాంతి నారాయిస్టులకి తెలియదు కదా అది. కాబట్టి ఆ విషయాంతరం పక్కన పెట్టండి. ఇప్పుడు ట్యాంపర్తో ఇదే ప్రజాభిప్రాయం అంటూ నెత్తి తొక్కుతూ పగా ప్రతీకారాల్ని అమలు చేస్తున్నటువంటి ఈ రాక్షసుడి పాలన, నరకాసురుడి పాలనని, రావణుడి పాలనని, మహిషాసురుడి పాలనని ఎలా అంతమొందించారో అలాగే ఇప్పుడు వీళ్ళ పాలనని అంతమొందించడానికి, నేను భౌతిక మరణాలు చెప్పడం లేదండి. దేహం మనం చంపకపోయినా అవతల వాడిది చస్తుంది. దేహాలని పడగొట్టడమే ఇదయ్యేటట్లయితే మా యుద్ధం ఇన్నాళ్ళు పట్టుండేది కాదు.
ఇది ఆలోచన సరళిని మళ్ళీ ధర్మం వైపుకి తిప్పవలసి ఉన్నది. అందరూ నెగెటివ్ యాటిట్యూడ్కి వెళ్ళినప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్కి, అందరూ అధర్మము అవినీతి ఇవాళ రేపు అది బతక నేర్చిందనమాట, అవినీతి కాదట. వలువల్ని ఆ సినిమా వేశ్యలు ఎలా వదిలేసి స్టేజ్ తెరల మీద కెమెరాల ముందు తైతక్కలాడుతున్నాయో, ఎలా ఈ రాజకీయ వేశ్యలు స్త్రీలమని కూడా మర్చిపోయి పబ్లిక్‌లో తొడలు కొడుతున్నారో, కనీసపాటి స్త్రీత్వమే లేదు, ఇంక మాతృత్వమే ఉంటుంది. ఇలాంటి రాక్షసుల కూటమిని అంతమొందించాలంటే నాకొచ్చిన ఒక ఆలోచనని మీతో పంచుకుంటున్నానండి పరిష్కారంగా. అంతకంటే మంచి పరిష్కారాల్ని మీరు అన్వేషించవలసిందిగా అర్థిస్తూ నా ఈ ఆలోచనని మీ ముందు పెడుతున్నాను. ఈ దేశపు ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ నేషన్ రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి ఎంత రబ్బర్ స్టాంపో, అలాగే కొన్ని విశేష అంశాలలో రాష్ట్రపతికి కొన్ని పవర్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోగల ధైర్యము, దమ్ము ఆ సీట్లో ఉన్న వాళ్ళకి ఉండాలి. ఈ కూటమి అందున 2 నాలుకల విషపు పాము ఈ మోడీ చాలా జాగ్రత్తగానే ఎంచుకుంటాడు. అయినా ఇప్పుడు ఆ సీట్లో ఉన్నటువంటి ఆమె ద్రౌపది ముర్ము, ఆవిడ విచక్షణ నాకు తెలియదండి. ఆవిడని అవమానించే ఉద్దేశం కానీ, ఆవిడ సీట్ని ఆ భవనాన్ని అవమానించే ఉద్దేశం కానీ నాకు లేవు. నా గౌరవాన్ని, దేశభక్తికి ప్రతీకగా నేను రాష్ట్రపతి భవన్ని చూస్తాను. 1992లో పీవీజీకి కంప్లైంట్ ఇచ్చి తర్వాత వీటి మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రాష్ట్రపతి భవన్కి నన్ను సిటీ బస్, నేను ఎక్కిన బస్సు ఆ వైపు గేటు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడెవరో అన్నదానం చేస్తున్నారు, ఉదయం పూరీలు వడ్డిస్తున్నారు, ఏదో పండగని అక్కడ ఆ బస్సు డ్రైవర్ అందరినీ దింపేసి పోయినాడు. సరే, మేము ఆకలేస్తుందని ఉదయం 7-7:30 అయ్యి ఉంటుంది అనుకుంటాను, 8:30 అయింది, నాకు టైం బాగా గుర్తులేదు. ఎందుకంటే ఢిల్లీలో అప్పటికి పొద్దుట్లో కొంచెం చలిగానే ఉంది, అంటే నులి ఎండగా ఉంది. అప్పుడు రాష్ట్రపతి భవన్ ఒక గేటు ముందు గుర్రాలతో సైనికులు ఒక విన్యాసం నిర్వహించారు. అది చూసి నేను ఎంత రోమాంచితమైన ఆనందం. దేశభక్తి ఉన్న మన వాళ్ళకి చాలామందికి వైమానిక దళ విన్యాసాలు సైనికుల కవాతో చూస్తున్నప్పుడు శరీరం ఉప్పొంగుతుంది, రక్తం ఉప్పొంగుతుంది, రోమాంచితం అవుతుంది. ఆ గూస్ బంప్స్ ఇప్పుడు మీ భాషలో అయితే ఆ స్థితిని నేను అనుభవించాను. రాష్ట్రపతి భవన్ పట్ల ఒకసారి పాస్ తీసుకొని లోపలికి వెళ్ళి, ఆ సంజయ్ కాలే అనుకుంటున్నాను ఆయన పేరు, రాష్ట్రపతి ఏపీజే కలాం గారి పిఏని కలిసి అక్కడి నుంచి సహాయం పొందిన రీత్యా కూడా ఈ కేసుకి ప్రాణం పోశారు ఆయన, హోమ్ అఫైర్స్కి పంపించి. ఆ రీత్యా కూడా నాకు రాష్ట్రపతి ఆ పదవిలో ఉన్న వ్యక్తుల పట్ల, ఆ భవనం పట్ల, ఆ వ్యవస్థ పట్ల నాకు నమ్మకము, భక్తి, గౌరవం ఉన్నాయి. దానితోనే నాకు ఈ పరిష్కార మార్గం నా ఆలోచనకు వచ్చింది. వైసీపీకి ఓటు వేసిన ప్రతి ఓటరు రాష్ట్రపతికి, అమ్మ మేము వైసీపీకి ఓటేస్తే అది కేవలం 11 సీట్లకి పడిపోయి అత్యంత దారుణంగా ఓడిపోయి చంబా గెలిచారు. మా నియోజకవర్గంలో ఆ ఫలానా గెలిచిన ఏ నియోజకవర్గాల్లో ఇది జరిగిందో దాన్నే చెప్తున్నానండి. అంటే 11 నియోజకవర్గాలు తీసేసి 164లో కొన్ని గెలవగల సత్తా ఉన్న అభ్యర్థుల్ని, అంటే కుప్పంలో చంబాలని, ఒకవేళ ఓడి ఉండేవాడేమో కూడా ట్యాంపరింగ్ లేకపోతే, డౌటే నాకు. సరే, ఒకవేళ ఆ 164లో ఎవరైనా గెలవగల సీటు ఉంటే వాళ్ళు తప్ప మిగతా అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే గెలుపు సందేహాస్పదమో అక్కడ ఆ ఫలానా వ్యక్తి, వాడి ముక్కు ముఖం కూడా మాకు తెలియదు. ఇదిగో మాకు ఇక్కడైతే ఆ పార్థసారథి అన్నవాడెవడో కూడా తెలియదు. కాబట్టి ముక్కు మొహం తెలియని వాడు, ఒక్కనాడు వచ్చి మమ్మల్ని ఓటు కూడా అడగని వాడు ఎలా గెలిచాడో మాకు తెలియదు. ఇది మేము సందేహిస్తున్నాం, ట్యాంపరింగ్ అనే సందేహిస్తున్నాం. కాబట్టి మళ్ళీ బ్యాలెట్తో మా రాష్ట్రంలో ఎన్నిక నిర్వహించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. మేము ఈ ప్రభుత్వం మీద దాని అరాచకాల రీత్యా మేము నమ్మకం కోల్పోయాం. కాబట్టి మాకు మధ్యంతర ఎన్నికలు బ్యాలెట్తో నిర్వహించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము అని అత్యధిక శాతం
ఇదిగో అంటున్నారు కదా వైసీపీకి 1.4 కోట్ల మంది కార్యకర్తలున్నారని. వాళ్ళ కుటుంబీకులు కూడా ఉంటారు కదా! అభిమానులు కూడా ఉంటారు కదా! అందరూ సామాన్య ఓటర్లు కూడా ఎవరెవరైతే తమ ఓటుకు అన్యాయం జరిగిందనుకుంటారో వాళ్ళందరూ కూడా రాష్ట్రపతికి ఒక విజ్ఞాపన పత్రం పెట్టుకుంటే అవి కోట్ల సంఖ్యలో ఉంటే ప్రజాభిప్రాయాన్ని తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన స్థితి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి వస్తుంది. ఎంత ముసుగు మాటున గూఢచర్యం మాటున నియంతృత్వాన్ని పోషిస్తూ ఉన్నా కూడా, ట్యాంపర్లతో విజయాలని సాధిస్తూ ఉన్నా కూడా ముందు చంబాని కొడితే అది మోడీ దాకా తగులుతుంది. ఎందుకంటే చంబా చంకలో కీలుబొమ్మ మోడీ. అతడికి పెద్ద సీన్ ఏం లేదు. ఆ పొట్టకొండేసుకొని పిచ్చికూతలు కూస్తూ తిరిగే పొలిటికల్ కమెడియన్ పీకేకి అంతకంటే లేదు. కాబట్టి సామాన్యులారా ఆలోచించి చూడండి. ఎక్కడ రోడ్డు ఎక్కనక్కర్లేదు, ఎక్కడ కత్తులు పట్టుకోనక్కర్లేదు, ఎక్కడ బూతులు మాట్లాడనక్కర్లేదు, ఎక్కడ కేసులు పెట్టించుకోనక్కర్లేదు. ఒక రాష్ట్రపతికి ఈ దేశపు తొలి పౌరుడికి పౌరురాలికి మన విజ్ఞాపన పెట్టుకోవడం రాజ్యాంగ రీత్యా కూడా, బొక్కల రాజ్యాంగం రీత్యా కూడా తప్పు కాదు, రెడ్ బుక్ రీత్యా కూడా తప్పు అని కేసులు పెట్టేట్లయితే, ఆ రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్న ప్రతివాడు నేరగాడే అయ్యేటట్లయితే అదే ఎక్స్పోజ్ అవుతుంది. లెట్ ఇట్ బి. ఒక 10 రూపాయలు ఒక ఉత్తరం రాయడం, దాన్ని ఒక కవర్లో పెట్టడం, పోస్టుకి వేయడం, అట్ ద సేమ్ టైం ఈమెయిల్లు కూడా పంపడం. ఈమెయిల్లలోనన్నా మోసం జరుగుతుందేమో మరి. ఒకడు ఫేక్ ఐడీలతో 100 పెడతారేమో అని అనేటట్లయితే ఆ ఈమెయిల్ సహా ఉత్తరం కూడా రాయండి. దాన్ని పోస్టల్ మిస్సింగ్ చేస్తారంటే నేను అనుభవించాను పోస్టల్ మిస్సింగ్. అందుకని సూర్యాపేట నుండి భువనగిరి వెళ్ళి మరి కంప్లైంట్లు ఆ చెంబాకి పెట్టుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి అదే మీ అనుమానం అయితే అవి కట్టలు తీసుకొని వెళ్ళి వ్యక్తుల ద్వారా రాష్ట్రపతి భవన్లో డాక్ సెక్షన్ ఉంటుంది, అంటే మన అర్జీలు తీసుకుండే సెక్షను, అక్కడ ఇచ్చి రావచ్చు. పరిశీలించి చూడండి, ఇదేమైనా వర్కౌట్ అవుతుందేమో. ఇంతకంటే మంచి పరిష్కార మార్గం ఎవరికి తోచినా దాన్ని అందరితో పంచుకోండి. లెట్ us ఫైట్ ఫర్ ది డెమోక్రసీ. Let us fight for the people. Let us fight for the future. That's it. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే, నిజమే అయ్యుండొచ్చు అనిపిస్తే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavadi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాలకు సంతోషకరమైన జీవితాల్ని ఇచ్చేందుకు, పశు పక్షుల సహా ఈ ప్రకృతి ప్రశాంతంగా మనుగడ సాగించేందుకు, భావ కాలుష్యం నుండి స్థల కాలుష్యం వరకు అన్నింటినీ నివారించుకోగలిగేందుకు ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియపుత్రి పుత్రులందరినీ కులమతాలకి అతీతంగా ఆలోచించగల ప్రతి సామాన్యులని స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.